వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో ఫ్యాన్సీ రామాయంగోలు ఉన్నాయి, ఖాదీ కాటన్స్ ఉన్నాయి, ప్యూర్ జార్జెట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని రష్యన్ సిల్క్స్ ఉన్నాయి, మస్లిన్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి రామాయంగోలో చూద్దాము. రామాయంగోలో మనం ప్యూర్లో చూసాం కదా, ఇవి ఫ్యాన్సీలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే సేమ్ మనకి ప్యూర్లో వచ్చిన స్టైల్లోనే వచ్చాయి. చాలా బాగున్నాయండి. లైట్ డార్క్ వచ్చి ఇది వచ్చేసరికి కొంచెం వంగపూ కలర్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్కి ఇది చూసారా. మనకి ప్యూర్లో అయితే ఎలాంటి వీవింగ్ వచ్చేదో ఫ్లవర్ స్టైల్ డిజైన్ సేమ్ స్టైల్ లాగా వచ్చింది. లోపల సిల్వర్ చెక్స్ లాగా ఇచ్చి చుట్టూ కాపరిష్ గోల్డ్, మధ్యలో మనకి అలా మీనాకారి వీవింగ్ వచ్చింది. చాలా నీట్గా ఉంది. సాఫ్ట్ జరీనే ఉంటుంది. టూ సైడ్స్ కూడా చూసారా సాటిన్ బార్డర్ స్టైల్. ఇది స్నఫ్ కలర్, డార్క్ స్నఫ్ కలర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒకటి కాపరిష్ గోల్డ్, ఒకటి సిల్వర్తో ఇలా చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మనకి ట్రాన్స్పరెన్సీ ఉండదు, సింగిల్ వేసుకోవచ్చు. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. చిన్న అకేషన్ వేసు చాలా బాగుంటుంది. చక్కగా గ్రాండ్ లుక్ ఉంటుంది. అంటే జరీ బార్డర్స్ అలా కాకుండా కొంచెం యూనిక్గా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. బాగుంది కదా. కాంబినేషన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్ డిజైన్ వస్తుంది. మనకి ప్యూర్లో ఎలా అయితే స్టార్టింగ్ నుంచి వీవింగ్ బుటీస్ ఉంటాయి కదా, కట్చింగ్ నుంచి అదే స్టైల్ లాగా వస్తాయి. వీటికి కూడా పళ్ళు చూడండి, చక్కగా గ్రాండ్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్, ఇంకా వీటిలో కూడా నేను కొన్ని వెరైటీస్ చేశాము. దీనికి ఈ డిజైన్కి అయితే బ్లౌజ్ కూడా చక్కగా రిచ్ బ్లౌజ్ వచ్చింది. ఇక మనకి సింపుల్గా ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చండి, ఏమి పని లేదు. చూసారా, ఇంచుమించు 90 to 1 మీటర్ ఉంటుంది. చీర పన్నా ఉంది. ఇది కూడా మొత్తం వీవింగ్లో వచ్చింది, ఏది ప్రింట్ కాదు. వీవింగ్లో చక్కగా చిన్న ఫ్లవర్ డిజైను, టూ సైడ్స్ మళ్ళీ సాటిన్ బోర్డర్ లాగిచ్చారు. ఇక్కడ జరీ బోర్డర్ ఉంది. ఇలా వచ్చింది, మొత్తం అంతా వచ్చింది. మీరు చూసారంటే కట్చింగ్ పార్ట్ అండి ఇది. స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఈ వీవింగ్ బుట్టి అనేది ప్యూర్లో ఎలా అయితే ఉంటుందో అదే స్టైల్ లాగా స్టార్ట్ అయింది. ఎంత బాగుందో కదా. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3250. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ అండి. అసలు ఎంత బాగున్నాయో అన్నీ కూడా. గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్లో కూడా కొంచెం లైట్ షేడ్, మరి చాలా బ్రైట్ ఏం కాదు. దానికి చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఒకలాంటి లైట్ ప్యాడ్ కసర్ కలర్ అంటాం చూసారా, గ్రీన్లోకే వస్తుంది షేడు. చాలా బాగుంది. అసలు సేమ్ డిజైన్ అయితే సేమ్ వస్తుంది ఆల్ ఓవర్. మనకి అలా దగ్గరగానే ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ సాటిన్ స్టైల్ బార్డరు, మళ్ళీ 2 బార్డర్స్ ఉన్నాయి చూడండి, చిన్న లతలాగా ఇచ్చారు. చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషను. మనకి ఫ్యాబ్రిక్ కూడా లైట్ షైన్, మరీ కాదు లైట్ షైన్ ఉండి చక్కగా ఉంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్. చక్కగా గ్రాండ్ లుక్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టేసుకోవచ్చు. ఇలా పళ్ళు ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్, చాలా సాఫ్టే ఉంది. ఇలా మనకి పళ్ళులన్నీ కూడా రిచ్ పళ్ళు వచ్చింది. ఇది చూసారా, బ్లౌజ్ చూడండి. బ్లౌజెస్ అండి ఎంత బాగుందో చూసారా. సేమ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి అదంతా కూడా వీవింగ్లోనే డిజైన్ వచ్చింది. చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. బ్యూటిఫుల్. మనకి ఇంకా సింపుల్గా ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈ సారీ కూడా 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా. కనకాంబరం షేడ్, కనకాంబరం షేడ్కి స్నఫ్ కలర్ వచ్చింది. డార్కర్ షేడే, అసలు లైట్ డార్క్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ డిజైన్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఆ వీవింగ్ డీటెయిల్స్ అనేది చాలా నీట్గా వచ్చింది. టూ సైడ్స్ ఇలా సాటిన్ బార్డర్, అది కూడా ఒక 2 ఇంచెస్ బార్డర్, చిన్న బార్డరే. సాఫ్ట్గా బ్యూటిఫుల్ ఉంది కలర్స్. సేమ్ మనకి ప్యూర్లో అది 8-10 ప్లేస్లో ఉంటాయి చూసారా, అదే స్టైల్ డిజైన్స్. ఇలా పళ్ళు కూడా చక్కగా గ్రాండ్ పళ్ళు వచ్చింది. ఆ రేంజ్లో కూడా మనం చేసాం, చాలా కలర్స్ చేసాము. ఇది వచ్చేసరికి బ్లౌజ్. వెనకంతా చూసారు కదా, ఇదంతా కూడా థ్రెడ్ జరీనే, మీకు ఎక్కడ గుచ్చుకునేది ఏమి ఉండదండి, సాఫ్ట్గానే ఉంటుంది. ఇలా డార్క్ దాని మీద ఇదంతా కూడా వీవింగ్, చక్కగా ఫ్లవర్ వీవింగ్ వచ్చింది. అసలు కాంబినేషన్ ఏమన్నా ఉందా కదా, చాలా బాగుందండి. బ్యూటిఫుల్ కాంబినేషన్. 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అసలు చాలా కొత్తగా ఉంది. వేరే డిజైన్లో కూడా పెట్టాను నేను, చాలామంది అడిగారు. ఆ డిజైన్లో మిస్ అయినండి, ఇందులోనే చూడొచ్చు. అసలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. గ్రే షేడ్, అదే కొంచెం గచ్చకాయ షేడ్ ఉంటుంది చూసారా, అందులో కూడా ఫ్యాబ్రిక్ షైన్ వల్ల ఏమో కలర్ అయితే చాలా బాగుందండి. ఇంగ్లీష్ కలర్ టోను. దీనికి చూడండి, ఇది రెస్ట్ కలర్, రెస్ట్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్. అసలు ఎంత బాగుందోనండి. మనమైతే చేయలేదు, వేరే ఫ్యాబ్రిక్స్లో కూడా ఈ కాంబినేషన్ చూడలేదు. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కాంబినేషను. గ్రే అంటేనే చాలా క్లాసీ లుక్ ఉంటుంది కదా, చాలా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా అంతే, ఇవన్నీ కూడా అంతేనండి. మనకి స్టార్టింగ్ కట్చింగ్ పార్ట్ నుంచి కూడా ఈ బుటీస్ అనేది ఒకటే డిస్టెన్స్లో వస్తాయి. ఇలా పళ్ళు, రిచ్ పళ్ళు, బ్లౌజ్ ఇది కూడా మనకి వీవింగ్లోనే బుటీ డిజైన్ వచ్చింది. చిన్న చిన్న బుటీస్ కూడా కాదు, మళ్ళీ మొత్తం ఆల్ ఓవర్ అంతా వీవింగ్ వచ్చింది పళ్ళు, బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఆనియన్ షేడ్ కలర్ ఎంత బాగుందో చూడండి. మనకి బాడీలో లైట్ కలర్, బోర్డర్ దగ్గర డార్క్ ఇచ్చారు కదా. బోర్డర్ అంటే జరీ బోర్డర్ ఏం లేదు చూడండి, ఇలా సాటిన్ బోర్డర్, డార్క్ పర్పుల్ షేడ్ వచ్చింది. ఇలా 2 బోర్డర్స్ ఆల్ ఓవర్ అంతా సేమ్ స్టైల్ వీవింగ్. చక్కగా కూల్గా క్లాస్గా ఉంది, చాలా బాగుంది కాంబినేషన్ అయితే. మరి ఈ హడావిడి కాంబినేషన్ కాదు, బాగుందండి, కూల్గా ఉంది. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు. బ్లౌజులు అన్నీ కూడా హైలైట్ అండి, చాలా బాగుంది. చక్కగా సాఫ్ట్ ఫ్యాబ్రికే మీరు స్టిచ్ చేయించేసుకోవచ్చు. బాగుంది కదా కాంబినేషన్. 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ కూడా చాలా బాగుంది. కొంచెం లైట్ స్కిన్ కలర్, బిస్కెట్ షేడ్ ఉంటుంది చూసారా, ఆ కలర్కి ఇలా మనకి మొత్తం వీవింగ్లోనే వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ చూడండి, రెడ్ కలర్ ఎంత బాగుందోనండి. అసలు లైట్ డార్క్ కాంబినేషనే చాలా నీట్గా ఉంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. సేమ్ స్టైల్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా బంచెస్. పళ్ళు కూడా రిచ్ పళ్ళు, బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్. ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్ వీవింగ్ వచ్చి 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది, నీట్గా ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంది. 3250. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి బనారసీ జార్జెట్స్, ప్యూర్ బనారసీ జార్జెట్స్ చాలా బాగున్నాయండి. అంటే రెగ్యులర్ స్టైల్ కాకుండా న్యూ డిజైన్స్. మనం కడ్డీ బోర్డర్స్ అవి చూస్తాం కదా, వీటిలో ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా బుట్టి వచ్చింది, లైట్ లక్స్ గ్రీన్ షేడు. ఇది వచ్చేసరికి ఇలా జాల్ వీవింగ్ వచ్చింది, ఇక్కడ మధ్యలో ఒక డైమండ్ షేపు. ఇదంతా కూడా చూసారంటే మీనాకారి వీవింగ్ లాగా ఒక బోర్డర్ స్టైల్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ స్టైలే, ఒక 3 ఇంచెస్ బార్డర్ స్టైల్ లాగా ఇలా యూనిక్గా ఉందండి. కలర్ చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తాయి. ఆల్ ఓవర్ అంతా కూడా ఇంత దగ్గరగానే బొటీస్ వస్తాయి. ఫాలింగ్ జార్జెట్స్ అనేసరికి ఐడియా ఉంటుంది కదా, మరి ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఫాలింగ్ ఉంటుంది. చాలా కంఫర్ట్, లైట్ వెయిట్లో. ఎంత బాగుంది చూడండి. కలర్ అయితే చాలా నీట్గా ఉంది కదా. ఆల్ ఓవర్ అంతా కూడా ఈ వీవింగ్ స్టైల్ అయితే చాలా చాలా బాగుందండి. చక్కగా నీట్గా చాలా థిక్గా వచ్చింది. వీవింగ్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది. మనకి వీటికి ఒకేషన్ వైజ్ అలా చిన్న ఏజ్ గ్రూప్ అయినా చక్కగా ట్రై చేయొచ్చు. దీనికి పళ్ళు కూడా ఇలా జాల్ వీవింగ్ లాగే పళ్ళు వచ్చింది. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు లాగా ఇచ్చారు చూడండి. మొత్తం ఇదంతా కూడా వీవింగే, మీకు కనిపించేదంతా వీవింగ్లోనే వచ్చింది. చూడడానికి ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా, అంత నీట్గా వచ్చింది. ఇలా పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా సెపరేట్గా ఇంకా వర్క్ అది పని లేకుండా డైమండ్ షేప్ ఉంది కదా, అందులో బార్డర్లో ఇచ్చిన స్టైలు అలా డైమండ్ బుట్టి ఇచ్చారు. హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది. ఇది కావాలి అనుకుంటే పైన థ్రెడ్ వర్క్ ఏమైనా చేయించుకోవచ్చు సింపుల్గా, లేదు ఇలా వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5850. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్స్ ఉన్నాయి. డార్క్ పర్పుల్ షేడ్, ఇది కూడా చాలా బాగుందండి. కొంచెం డార్క్ కావాలనుకుంటే డార్క్ ఉన్నాయి, పేస్టల్ కూడా ఉన్నాయి. ఇది దీంట్లో బాగా తెలుస్తుంది చూడండి. నేను ఫస్ట్ శారీలో అంటే పేస్టల్ కలర్ కాబట్టి అంత క్లియర్గా తెలిసినట్లేదు మీకు. వీవింగ్ అనేది ఈ జరీ వీవింగ్ సేమ్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా జాల్ వీవింగ్, ఇలా మీనాకారి బార్డర్. అసలు ఎంత బాగుందో చూడండి. కలర్ కానీ డిజైనింగ్ కానీ బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. మళ్ళీ ఈ చివరి కూడా చూసారా, ఈ గ్యాప్లో కూడా చిన్న డాట్ డిజైన్ లాగా వీవింగ్ వచ్చింది, చాలా నీట్గా ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఇలా పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు లాగా మొత్తం వీవింగ్లోనే వచ్చింది. చక్కగా ఫ్లవర్స్ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఫ్లవర్ వీవింగ్ అనేది మనకి స్టార్టింగ్ ఒక 1/2 మీటర్ మాత్రం ఇలా, అంటే ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను, అక్కడి నుంచి కూడా కంటిన్యూషన్ డిజైనే వస్తుంది. ఇది ఇలా వస్తుంది స్టార్టింగ్ 1/2 మీటరు. మనకి కట్ చెంగ్ పార్ట్లోనే ఈ బ్లౌజ్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ కూడా డైమండ్ షేప్ వచ్చింది. హ్యాండ్కి ఇలా జాల్ వీవింగ్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్. సింగిల్ కలర్ అంటే బ్లౌజ్ కూడా ఇదే డిజైన్ వచ్చింది. మీరు కావాలి అనుకుంటే ఏదైనా డిఫరెంట్గా పేరప్ చేసుకున్నా బాగుంటుంది, ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చక్కగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 5850. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్. అసలు ఎంత బాగుంది చూడండి. రెడ్ వచ్చేసరికి మంచి డార్క్ రెడ్డే, చాలా నీట్గా ఉంది. మిర్చి రెడ్ షేడ్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ స్టైల్ వీవింగ్ వచ్చింది. జాల్ వీవింగ్, మీనాకారి బార్డర్ వచ్చి ఎంత బాగుంది కదా కలర్ అయితే. కొన్ని షేడ్స్ రెడ్లో దొరకవు, చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ని బట్ట షేడ్ చాలా నీట్గా ఉంది. పళ్ళు చక్కగా రిచ్ పళ్ళు. ఇది కూడా అంతే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా డైమండ్ బుట్టి వచ్చి హ్యాండ్కి ఇలా జాల్ వీవింగ్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే. బ్యూటిఫుల్ షేడ్స్. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఎంత బాగుంది కలర్. 5850. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ షేడ్. ఇందులో కూడా చాలా పేస్టల్ కలర్. ఇది లావెండర్ కూడా మరీ బ్రైట్ కాదు, కానీ చాలా బాగుంది. ఇక్కడ సెలబ్రిటీ షేడ్స్ ఉంటాయి చూసారా, ఎంత నీట్గా ఉందో. బ్యూటిఫుల్ కలర్. కొంచెం క్లాస్గా ఉంటాయండి ఇవి. పళ్ళుకి వచ్చేసరికి
అంటే సేమ్ డిజైన్ అని చెప్పి నేను మొత్తం చూపించలేదు, సేమే వస్తుంది. వీవింగ్ అంతా కూడా సేమ్ స్టైల్ వచ్చింది. ఈ జాల్ వీవింగ్ అంతా సేమ్. బ్లౌజ్ వచ్చేసరికి డైమండ్ షేపు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. మనకి డైమండ్ షేప్ కూడా ఇక్కడ ఇచ్చారండి, బార్డర్ దగ్గర కూడా ఉంది కదా, అదే స్టైల్ ఇచ్చారు. బ్లౌజ్కి కూడా చక్కగా ఉంది కదా, చాలా నీట్గా ఉంది. 5850. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా జార్జెట్లోనే. ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా డిఫరెంట్ థీమ్ అండి, ఓల్డ్ థీమ్, మన వనసింగారం అని చెప్తున్నారు కదా ఆ స్టైల్ అనమాట. అంటే అందులో కూడా డిఫరెంట్ వేరియేషన్స్, మనకి ఇలా బాక్స్ లాగా ఉండి అందులో ఒక రాజు ఉన్నట్టుగా చెట్లు, ఇలా పీకాక్లు, అలా ఓల్డ్ స్టైల్ డ్రెస్సింగ్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా వీవింగ్లో. మనం ఇది ప్రింట్ స్టైల్ లాగా కూడా చూసాం, కాశ్మీర్ స్టైల్ ప్రింట్లో డిజిటల్ ప్రింట్స్ చూసాం కదా డోలాలోను, అలా ఇది మొత్తం వీవింగ్లో వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ కూడా చక్క జరీ వీవింగ్, థ్రెడ్ జరీతోనే వచ్చింది. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్, ఇలా మీనాకారి వీవింగ్ వచ్చింది. థ్రెడ్ ఉంది, జరీ ఉన్నది కూడా, జరీ కూడా థ్రెడ్ జరీని. సో అందుకని సాఫ్ట్గానే ఉంటుంది. కలర్ వచ్చేసరికి రూబీ షేడ్ పింక్ ఉంటుంది కదా, ఆ పింక్ జార్జెట్. అంత చక్కగా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి, బ్యూటిఫుల్ కలర్. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. కుర్చీల పార్ట్లో కూడా స్టార్టింగ్ అండి, ఇక్కడ మనకి స్టార్టింగ్ కట్చింగ్ పార్ట్, అక్కడి నుంచి కూడా కంటిన్యూషన్ డిజైనే ఉంది. చాలా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా సింగిల్ వేసుకున్న గ్రాండ్గా ఉంటుంది. మనకి ఇవి ప్యూర్ బనారసి రంకాట్ స్టైల్ వాటిలో వస్తాయి చూసారా, అదే స్టైల్ డిజైన్స్ ఇవన్నీ కూడా. ఇలా పళ్ళు, రిచ్ పళ్ళు ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ కలర్ అసలు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది మెయిన్ బేస్ జార్జెట్, దానికంతా వీవింగ్ వచ్చేసరికి అలా గ్రాండ్ లుక్ వచ్చింది కదా. ఇదంతా కూడా చిన్న బుట్టి ఇచ్చారు, హ్యాండ్కి ఇలా సేమ్ బార్డర్ ఇచ్చారు. కలర్ ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి, పింక్ కలర్ చాలా చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6400. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇందులోనే ఇదొక సంపంగ్రీన్ షేడ్ ఉంటుంది చూసారా, ఎల్లో అనొచ్చేమో, మెంతి ఎల్లో, సంపంగి ఎల్లో, అలాంటి ఇంగ్లీష్ కలర్ టోన్. ఇది బాగుందండి, కలర్ అయితే బాగుంది, ఎవరికైనా కూడా బాగా సెట్ అవుతుంది. సేమ్ డిజైన్ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ స్టైల్ వీవింగ్ వస్తుంది. ఇలా మనకి తెలుస్తుంది కదా మీనాకారి స్టైల్ వీవింగ్, థ్రెడ్ వీవింగ్ అంతా కూడా మల్టీ కలర్ వచ్చి చాలా బాగుందండి. ఆ బాక్సుల్లో జరీ వచ్చి ఎంత నీట్గా ఉందో. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ అనేసరికి మనకి చక్కగా సాఫ్ట్ ఉంటుంది కదా, చాలా బాగుంది. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చింది, స్టార్టింగ్ నుంచి ఉందండి వీవింగ్ అనేది. పళ్ళు రిచ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బుట్టి వస్తుంది. బార్డర్ వచ్చింది, హ్యాండ్ బార్డరు, మొత్తం బ్లౌజ్ అంతా కూడా బుట్టి వచ్చింది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. కలర్ అయితే మాత్రం చక్కగా ఉందండి, మంచి షేడ్. 6400. నెక్స్ట్ వచ్చేసి బెనారసి జార్జెట్లోనే న్యూ డిజైన్, ఎంత బాగుందో చూడండి. బ్లాక్, అసలు బ్లాక్ అంటేనే ఆ కలర్ కాంబినేషన్, దానిపైన మనకు మొత్తం అంతా ఇలా మీనాకారి వీవింగ్. ఈ జరీ వచ్చింది కదా, ఈ జరీ అంతా కూడా థ్రెడ్ జరీ అనండి. ఎంత సాఫ్ట్ ఉందంటే కంఫర్ట్ ఫీల్, ఎక్కడ కూడా మనకి గుచ్చుకునేది ఏం లేదు. 2 సైడ్స్ బార్డర్ ఉంది, ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చింది. ఇదే మొత్తం వీవింగ్లోనే వచ్చింది. స్టార్టింగ్ అండి ఇది ఒక 1/2 మీటర్ ఇలా లైన్స్ ఇచ్చారు, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ వీవింగ్లోనే వచ్చింది. శారీ అంతా కూడా మొత్తం వచ్చిందండి, చాలా బాగుంది. కలర్ బ్లాక్ బాగుంది కదా, ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. దీనికి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. ఇదంతా కూడా ఇలా రిచ్ పళ్ళు వచ్చింది, అంటే సగం ఫోల్డ్ ఇట్ ఉంది. ఇలా రిచ్ పళ్ళు మొత్తం గ్రాండ్గా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పళ్ళు చివరి వచ్చింది. 1 మీటర్ ఉంది, హ్యాండ్కి కూడా బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మీకు వర్క్ హెవీగానే ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది, డిజైనర్ స్టైల్, చాలా యూనిక్గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 5950. ఇందులో కలర్స్ ఉన్నాయి, పేస్టల్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన ట్రెండింగ్ షేడ్ ఆరెంజ్, ఎంత బాగుందండి, మంచి షేడ్ ఆరెంజ్లో కూడా. అన్నీ కూడా బనారసి జార్జెట్స్, సేమ్ స్టైల్ డిజైన్. 2 సైడ్స్ బార్డర్ వచ్చింది, మన చక్కగా ఇలా మీనాకారి వీవింగ్, చాలా క్లాస్గా ఉంది అసలు. ఆ కలర్ కాంబినేషన్ బట్టి థ్రెడ్ వీవింగ్ కలర్ ఇచ్చారు. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు, బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇక్కడ బాగా తెలుస్తుంది చూసారా కలర్ అనేది. హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది, ఎంత మంచి కలర్ అసలు. ఇప్పుడు అసలు ఆరెంజ్ ఫీవర్ నడుస్తుంది, బ్యూటిఫుల్ కలర్. 5950. ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్స్. నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ వైట్, అసలు ఎంత బాగుందోనండి, ఇప్పుడు క్లాస్ కలర్ అసలు. ఆల్ ఓవర్ దీంట్లో కూడా బాగా తెలుస్తుంది మనకి ఆ వీవింగ్ స్టైల్ అనేది. ఈ మీనాకారి వీవింగ్ చాలా నీట్గా వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ వచ్చింది, బాగుంది కదా, చాలా బాగుందండి. అన్ని పళ్ళులు రిచ్ పళ్ళులే, రిచ్ పళ్ళులు వచ్చాయి. ఇలాగా గ్రాండ్గా ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి ఇలా చిన్న బార్డర్, శారీలో వచ్చిన బార్డరే వచ్చి చాలా నీట్గా ఉంది. తెలుస్తుందా మీకు? ఇలా అయితే
ఎంత చక్కగా ఉందో చూడండి, బ్యూటిఫుల్ కలర్ 5950. నెక్స్ట్ వన్ వచ్చేసి మన వైలెట్ కలర్ వచ్చేసింది. అసలు ఇందులో అయినా కూడా ఈ కలర్ డామినేటింగ్ కలర్ చాలా బాగుంటుంది, చక్కగా ఎవరికైనా కూడా బాగా సెట్ అవుతుంది కలర్. చూడండి ఈ ఫ్లవర్ వీవింగ్ స్టైల్ ఎంత బాగా తెలుస్తుందో కలర్ మీద. బార్డర్ ఉంది, 2 సైడ్స్ బార్డర్ ఉంది, సాఫ్ట్. మనకి ఇదంతా కూడా థ్రెడ్ జరీనే, గుచ్చుకునేది ఏం లేదండి, కంఫర్ట్ ఫీల్లో ఉంది. ప్లెయిన్ బ్లౌజు, ఇలా రిచ్ పళ్ళు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ షేడు, బాగుంది కదా కలర్ 5950. నెక్స్ట్ వన్ వచ్చేసి పేస్టల్ షేడ్, పీచిష్ పింక్, బేబీ పింక్ షేడ్ ఉంటుంది కదా, కొంచెం పీచ్ యాడ్ అయిన షేడు, కొత్తగా వస్తున్న షేడు, చాలా బాగుంది. 2 సైడ్స్ బార్డరు, ఎంత బాగుంది కదా కలర్, చాలా నీట్గా ఉందండి, కంఫర్ట్ ఫీలు. ఇలా మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి ఇది బార్డరు, ఇలా రిచ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళులు వచ్చాయి, చాలా బాగుంటుంది. టీనేజర్స్ దగ్గర నుంచి మీకు ఫాలింగ్ నచ్చితే ఎవరైనా కట్టుకోవచ్చు, గ్రాండ్గా ఉంటుంది. 5950. నెక్స్ట్ వన్ చూడండి, పింక్, రాణి పింక్. ఇట్లా పింకే చాలా బాగుంటుంది, మంచి షేడు, డార్కర్ షేడు. ఇదంతా కూడా వీవింగ్లో వచ్చిన డిజైనే, చాలా బాగుంది కలర్, బ్యూటిఫుల్ షేడ్. పళ్ళు మనకి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది, అన్ని పళ్ళులు బాగున్నాయి, రిచ్ పళ్ళు. మొత్తం అంతా వీవింగేనండి, ఇది వీవింగ్లో వచ్చింది. హ్యాండ్కి బార్డర్ వచ్చి ప్లెయిన్ పింక్ ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి, మంచి షేడ్, బ్యూటిఫుల్ కలర్ 5950. నెక్స్ట్ ఇందులో లాస్ట్ వన్ వచ్చేసి డస్టీ టోన్, లావెండర్లో కూడా డస్టీ టోను, చాలా బాగుందండి. ఇది కూడా సెలబ్రిటీ షేడ్ కలర్, ఎంత నీట్గా ఉందో చూడండి. వీవింగ్ కూడా సిల్వరిష్ గోల్డ్, అందువల్ల షైన్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి దీనికి పళ్ళు వచ్చేసరికి అన్ని పళ్ళులు రిచ్ పళ్ళులు వచ్చాయండి, చాలా బాగుంది. పళ్ళులు కూడా ఇలా రిచ్ పళ్ళు వచ్చాయి, చక్కగా రిచ్ పళ్ళు వచ్చి ఇలా బ్లౌజ్ వచ్చేసరికి చివర ఇది మనకి బేస్ కలర్ వచ్చి శారీ కలర్ ఈ కలర్ అనమాట. హ్యాండ్కి బార్డర్ వస్తుంది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎంత నీట్గా ఉందో చూడండి, చక్కగా ఉంది కదా. కొన్ని షేడ్స్ మనకి రెగ్యులర్గా దొరకవు, కొన్ని ఫ్యాబ్రిక్స్, అందులో జార్జెట్ కదా, చాలా బాగుంది, చక్కగా ఫాలింగ్ ఉంటుంది, నీట్గా ఉంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 5950. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ సారీస్ వచ్చేసి కాటన్, ఖాదీ కాటన్లో జామ్దానీ సారీస్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్ అంటే ఎగ్జాక్ట్ కాదు, కొంచెం అటు ఇటు ఉన్నాయి, కొన్ని బార్డర్స్ ఉన్నాయి, కొన్ని వితౌట్ బార్డర్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది, చక్కగా కాటన్, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇవి కొంచెం మనకి ట్రెండీ స్టైల్స్, డిఫరెంట్గా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇష్టపడేవాళ్ళు చక్కగా చూడొచ్చు. ఇదంతా కూడా నీడిల్ జామ్దాని వచ్చింది, కట్ స్టైల్ బుట్టి లాగా ఇచ్చారు కదా, హాఫ్ వైట్, ఒకటి బ్రౌన్ షేడ్. కలర్ వచ్చేసరికి మంచి సీ గ్రీన్ షేడు, కల్నేతలోనే ఉంది. దీనికి ఒక 1.5 ఇంచ్ ఇలా చిన్న జరీ బార్డర్ లాగా ఇచ్చారు. మ్యాక్సిమం జరీ బార్డర్స్ ఉండవు, కొన్నిటికి ఎక్కడైనా ఉన్నట్టు వాటికి జరీ బార్డర్స్ ఉన్నాయి. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. మనకి హ్యాండ్లూమ్స్ మంచి హైట్ వస్తాయి, 47 వరకు. చాలా బాగుందండి, లైట్ వెయిట్, అసలు చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా క్లాస్ లుక్లో ఉంటాయి. అంటే ఇవి మీ టేస్ట్ని బట్టి చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టేసుకోవచ్చు అండి. డిఫరెంట్గా బ్లౌజులు పేరప్ చేసుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చు. కాటన్స్ అనేసరికి పెద్దవాళ్ళే కట్టుకోవాలని ఏం లేదు, ఎవరికైనా బాగుంటాయి. పళ్ళు దగ్గరగా ఇచ్చారు కదా, ఇది చూస్తున్నారా, ఇదంతా కూడా వీవింగ్లో, జామ్దాని వీవింగ్. మనకి వీవింగ్ పెరిగేదాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇలా వీవింగ్ ఫిష్ మోటివ్తో వచ్చింది. దీని టాజిల్స్ చూసారా, చక్కగా 2 కలర్స్, ఈ బ్రౌన్ షేడ్ వైట్ కలర్తో చిన్న టాజిల్స్ ఇచ్చారు. అన్నీ కూడా సెల్ఫ్ కంటిన్యూషన్ రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది. మీరు ఈ బ్లౌజ్ అయినా వెళ్ళచ్చు, లేదు కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేసినా చాలా నీట్గా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్, మంచి షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఖాదీ కాటన్లోనే, ఇది వచ్చేసరికి కొంచెం లంగావణి స్టైల్. మనకి కలర్ ఇందులో ఇక్కడ వచ్చేసరికి సంపంగ్ గ్రీన్ కలర్ వచ్చింది, 2 సైడ్స్ మనకి ఇలా బార్డర్. ఇది కుచీల్ పార్ట్, కుచీలంతా మనకి కలర్ వస్తుంది. బార్డర్ వచ్చేసరికి ఇలా గ్రీన్ అండ్ బ్లూ కలర్తో బార్డర్ వచ్చింది, ప్యూర్ కాటన్ వస్తుంది. ఆ తర్వాత నుంచి మనకి ఇలా గ్రీన్ కలర్ లైన్స్ లాగా వస్తుంది, అంటే మనం చుట్టూ తిరిగి స్టెమ్స్ పెట్టుకునే దగ్గర ఈ కలర్ వస్తుంది. లంగావణి స్టైల్, లంగావణి ఇష్టం అనుకున్నట్లు చక్కగా చూడొచ్చు. పళ్ళుకి వచ్చేసరికి ఇలా వీవింగ్, ఇదంతా కూడా జామ్దాని వీవింగే వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఎల్లో షేడ్, మనకి గ్రీనిష్ సంపంగ్ గ్రీన్ వచ్చింది కదా, ఆ కలరే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇలా బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఇలా జామ్దాని వీవింగ్ నేను కట్టుకున్న స్టైల్ అంటే ఇలా ఫ్లవర్ బర్డ్ షేప్ వచ్చింది కదా, ఇది కూడా నీడిల్ జామ్దాని వచ్చింది. కలర్ వచ్చేసరికి ఇది పీచ్ షేడు అండ్ రెడ్ కల్నేతలో వచ్చింది. లైట్ కలర్కి ఇలా లైన్స్ లాగా బార్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఇక్కత్ స్టైల్ బుట్టీస్ వచ్చాయి. కింద బార్డర్ లాగా ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, బర్డ్ షేప్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది కలర్. దీనికి రెడ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, మీరు బార్డర్ ఇచ్చారు కాబట్టి ఆ రెడ్ షేడ్కి వెళ్ళొచ్చు, సెల్ఫ్ కలర్కి వెళ్ళొచ్చు. ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మరి చాలా పెళ్ళాడితో పట్టదు, స్టార్చ్ లైట్గా పడుతుంది. దీనికి ఇక్కడ ఇదంతా చూసారా దగ్గరగా ఇచ్చారు పళ్ళు దగ్గరికి, ఇలా 3 కొమ్మల్లాగా. ఇదంతా మీకు చూడడానికి ప్రింట్ లాగా అనిపించవచ్చండి. మొత్తం కూడా చిన్నగా నీడిల్ జామ్దాని వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదంతా టైం టేకింగ్ అనమాట వర్క్. మనకి ప్యూర్ మస్లిన్లో వస్తాయి కదా, అలానే ఇది కాటన్లో సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వైన్ షేడ్ లాగా కలర్ ఉంది కదా, ఎంత బాగుందండి కలర్. ప్యూర్ కాటను. మనకి ఇక్కడ చిన్న బ్రౌను కల్నేత కలర్ లాగా చిన్నగా ఒక 1 ఇంచ్ చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ప్లెయిన్ వస్తుంది. దీనికి ఇలా పళ్ళు దగ్గరికి వచ్చేసరికి జామ్దాని, ఎంత బాగుందోనండి. అదంతా కూడా ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు కదా, ఫ్లవర్ అంటే ఎగ్జాక్ట్ ఫ్లవర్ కూడా కాదు, కొంచెం పెటల్స్ లాగా ఇచ్చారు. ఇలా మల్టీ కలర్స్ లాగా జామ్దాని వీవింగ్ వచ్చింది. ఇలా కుచ్చులు వచ్చాయి, సెల్ఫ్ కలరే. మనకి ఇలా బ్లౌజ్ కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వచ్చింది. మీరు డిఫరెంట్గా పింక్ కానీ ఏదైనా ఇక్కత్ కానీ కలంకారీ స్టైల్ కానీ వెళ్తే చాలా నీట్గా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా, ఇవన్నీ కూడా మొత్తం జామ్దాని వీవింగ్లోనే వేరియేషన్స్. ఇలా లైన్స్ వచ్చాయి. మనకి టమాటా పింక్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్. ఆల్ ఓవర్ అంతా ఇక్కడ కొంచెం కుర్చీల్లో గ్యాప్గా ఇచ్చారు. జామ్దాని వీవింగ్ అనేది ఇక్కత్ స్టైల్ వచ్చి ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి పెద్దగా దగ్గరగా ఇచ్చారు. ఇది దగ్గరగా వచ్చింది, ఇలా కొమ్మలు వచ్చాయి. ఇదంతా కూడా వీవింగ్లో వచ్చింది. ఇలా కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వస్తుంది. ఇలా 2 సైడ్స్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, మీరు బ్లూ బ్లౌజ్ అయినా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది, 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ కూర, మరి హాఫ్ వైట్ మీద కొంచెం ఉంది. 2 సైడ్స్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చి, ఇది కూడా ఇక్కత్ మనకి జామ్దాని వీవింగ్లోనే వచ్చింది, ఇక్కత్ స్టైల్ వాటర్ లాగా. చాలా బాగుంది, కూల్ కలర్ అండి, రీసెంట్గా ఉంటుంది. చక్కగా కంఫర్ట్ ఫీల్. అసలు మనకి కాటన్ అంటేనే చాలా నీట్గా ఉంటాయి కదా, అఫీషియల్ లుక్ ఉంటాయి. ఆఫీస్ వేర్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ఇలా మెజెంటా షేడు, ఆరెంజ్ కలర్, 2 కలర్స్లోనూ ఇదంతా కూడా వీవింగ్లో వచ్చింది, జామ్దాని వీవింగ్. చక్కగా కుచ్చులు కూడా చూసారా, సెల్ఫ్ వచ్చింది, అదే అవే కలర్స్. ఇక్కడ రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది. మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్కి వెళ్తే చాలా నీట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇందాక ప్లెయిన్ చూసాం కదా, అలాగే ఇది వైన్ షేడ్ కలర్. ఇలా ఒక జరీ లైన్ ఉంది చూసారా, ఆల్ ఓవర్ అంతా కూడా జరీ లైన్ ఉంది. దీనికి జరీ లైన్ వచ్చి 2 సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ చిన్న బార్డర్ లాగా లైట్ బ్రౌన్ షేడ్ ఇచ్చారు. చాలా బాగుందండి, జరీ లైన్ వచ్చి ఎంత నీట్గా ఉందో. దీనికి పళ్ళు ఇలా అంటే ఇందాక దానికి ప్లెయిన్ వచ్చింది, దీనికి జరీ లైన్ వచ్చింది వల్ల ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇలా జామ్దాని వీవింగ్ వచ్చి మనకి కంటిన్యూషన్లోనే ఇలా బ్లౌజ్ వస్తుంది. ఎంత చక్కగా ఉందో చూడండి, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ కూర, మరి హాఫ్ వైట్ కాదు, దాని మీద కొంచెం డార్కర్ షేడే. ఇదంతా కూడా జామ్దాని వీవింగ్. మీకు ఈ ట్రయాంగిల్స్, మల్టీ కలర్స్, లైన్స్ ఇవన్నీ కనిపిస్తుంది కదా, డిజైన్ అంతా కూడా జామ్దాని వీవింగ్ వచ్చింది. 2 సైడ్స్ మనకి ఇలా ఒక 1.5 ఇంచు మెరూన్ రెడ్ కలర్ లాగా బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ ఇచ్చి మిడిల్ అంతా ప్లెయిన్, చాలా డీసెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. పళ్ళు కూడా చూసారు, ఇదంతా కూడా జామ్దాని వీవింగ్. ఇది మనకి వీవింగ్లోనే రెడ్ కలర్ లైన్స్ వచ్చాయి, కంటిన్యూషన్లోనే బ్లౌజ్ ఉంటుంది. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్, కానీ డిజైన్ ఇంకా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది చాలా బాగుందండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు లైన్స్లో చూసాం కదా, ఇది ఒక బ్లూ, రాయల్ బ్లూ షేడ్. ఇది కూడా బాగుంది, భలే ఉంది. ఎవరైనా కట్టుకోవచ్చండి, చక్కగా ట్రై చేయొచ్చు మీకు నచ్చినాయి అనుకుంటే. అసలు ఎంత కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్. పళ్ళు మనకు అదంతా జామ్దాని వీవింగ్. అన్నిటికీ కూడా కంటిన్యూషన్లోనే బ్లౌజులు ఉన్నాయి. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ కన్నా మీకు ఏదైనా డిఫరెంట్గా వేసుకుంటే మాత్రం చాలా లుక్ బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి, ఇది ఇలా మల్టీ కలర్స్ లైన్స్ లాగా వచ్చాయి. ఒకటి లైట్ బ్లూ షేడు, గ్రే షేడు, వైట్, ఇలా లైన్స్ వచ్చి 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ స్టైల్. ఇది కూడా లైన్స్లోనే వచ్చాయి, చాలా బాగుంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది.
ఎంత నీట్గా ఉందో చూసారా. దీనికి పళ్ళులో వస్తుంది జామ్దాని వీవింగ్ అనేది. ఇలా ఇంకొక కింగ్ విషర్ స్టైలు బర్డ్ ఇచ్చారు. 2 కలర్ మ్యాచింగ్తోనూ వీవింగ్ జామ్దాని వీవింగ్ వచ్చింది. ఇలా చిన్న కుచ్చులు వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వైట్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది. చక్కగా ఏ బ్లౌజ్ అయినా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది అసలు. కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి. అసలు ఒక్క డ్రాప్ వేస్తే ఎంత డైల్యూట్ షేడ్ వస్తుంది చూసారా, పిస్తా గ్రీన్ షేడ్. ఆ కలర్కి పింక్, మంచి బేబీ పింక్ కలర్ ఇలా రిబ్బన్ బార్డర్ వచ్చి ఇదంతా డిజైన్ కనిపిస్తుంది కదా. జామ్దాని వీవింగ్లో వచ్చింది. ఇది కొంచెం ఎక్కువే ఉంది దీంట్లో జామ్దాని వీవింగ్. కుర్చీల్లో కూడా మనకి దగ్గరగానే ఇలా మల్టీ కలర్స్ ఇక్కత్ స్టైల్ ఇచ్చారు కదా. వీవింగ్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ అంతా కూడా ఇచ్చారు. పైన కింద కూడా వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. మంచి పేస్టల్కి అసలు ఎంత క్లాసీ కాంబినేషన్ అంటే చాలా నీట్గా ఉందండి. పళ్ళు చూసారా దగ్గరగా వచ్చింది. ఇక్కడ కూడా దగ్గరగానే ఇచ్చారు పళ్ళుకి వచ్చేసరికి. ఇదంతా మీరు డిజైన్ చూస్తున్నారా, అంతా కూడా జామ్దాని వీవింగే, ఏది ప్రింట్ కాదండి. ఈ లైన్స్ మాత్రం వీవింగ్లోనే వచ్చింది. ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకి జామ్దాని వీవింగ్లో వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వస్తుంది. ఇలా ప్లెయిన్ బ్లౌజ్, ఇదే బ్లౌజ్ వస్తుంది. మీరు అలా ఉంచేసుకుని పింక్ బ్లౌజ్ ఏదైనా ట్రై చేస్తే మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఎక్సలెంట్ కలర్ కదా, అసలు చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3850. మనకి ఇందులో వీవింగ్ ఎక్కువ ఉంటుంది, జామ్దాని వీవింగ్, దానివల్ల ప్రైస్ వేరియేషను. సేమ్ అందులోనే పింక్కి లైట్ ఆరెంజ్ షేడ్ ఎంత బాగుందోనండి. సేమ్ డిజైనే. ఇక్కడ కలర్స్ 2 కలర్స్ వచ్చాయి, గ్రీను ఆరెంజ్ షేడ్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది. ఇలా పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కంటిన్యూషన్లోనే బ్లౌజ్. మీరు ఈ 2 కలర్ మ్యాచింగ్లో ఏదైనా బ్లౌజ్కి వెళ్తే చాలా నీట్గా ఉంటుంది. 3850. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇందులోనే ఇదొక కలర్. అసలు ఏమన్నాయండి కలర్స్ అన్నీ కూడా భలే నీట్గా ఉన్నాయి. లైట్ ఏం కలర్, ఒక స్కిన్ కలర్ టోన్ ఉంటుంది చూసారా, ఆ షేడ్కి లెమన్ ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి. ఇవి కూడా మల్టీ కలర్స్ ఇచ్చారు. పింక్, వైట్, ఎల్లో, బ్రౌను ఇలా కలర్స్తో మల్టీ కలర్స్ వచ్చి చాలా నీట్గా ఉంది. ఇది మనకి దగ్గర కుర్చీల్లో కూడా ఇలానే ఇచ్చారు, అందుకే వీవింగ్ ఎక్కువ ఉంది కదా. చాలా బాగుంది కలర్ అయితే. కూల్ కలర్స్ అండి, కొంచెం క్లాస్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. ఆఫీస్ వేర్ అలా అయితే మాత్రం చాలా క్లాసీ లుక్ అసలు. పళ్ళు చక్కగా పళ్ళు, ఇది చూసారా అంత రిచ్ పళ్ళు వచ్చిందో. ఈ డిజైన్ ఇదంతా కూడా జామ్దాని వీవింగ్. కంటిన్యూషనే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. 3850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి, దేని కదా యూనిక్ స్టైల్స్ అంటాం చూసారా, ఎంత బాగున్నాయో. ఇవి హాఫ్ వైట్ మీద కొంచెం ఇదంతా కూడా జామ్దాని వీవింగ్. చిన్న ఫ్లవర్ స్టైల్ ఇచ్చారు కదా. 2 సైడ్స్ కూడా గంగా జమున స్టైల్. అంటే మీకు సేమ్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది లైట్ వైలెట్ షేడ్. కిందకు వచ్చేసరికి నావీ బ్లూ కలర్. బ్లాక్ అయితే కాదండి, బ్లాక్ కింద ఉంది. ఇది ఇలా మనకి ఇక్కత్ స్టైల్ వీవింగ్ లాగా వస్తుంది కదా, అలా షేడ్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇలా గంగా జమున వాటర్. ఎంత బాగుందో కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా క్లాసీ ఉంటుంది. ఇలా పళ్ళు చక్కగా, పళ్ళు కూడా ఇదంతా కూడా జామ్దాని వీవింగ్. ఈ డిజైన్ ఇదంతా జామ్దాని వీవింగ్ వస్తుంది. బ్లౌజ్ రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి. 2 కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇందులోనే బ్లాక్. ఇది ఇంకా బాగా తెలుస్తుంది చూడండి. ఇది వచ్చేసరికి 2 సైడ్స్ కూడా బ్లాక్గా ఇచ్చారు. దానికంటే గంగా జమునలా వచ్చింది. ఆల్ ఓవర్ అంతా వీవింగ్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, లైట్ కూర. పళ్ళు కూడా మనకి ఇలా జామ్దాని వీవింగ్ వచ్చారు. ఇదంతా కాటన్ వస్తుంది, వీవింగ్లోనే ఇచ్చారు. చాలా బాగుంది అసలు. అందుకే కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వస్తుంది. మీరు బ్లాక్ బ్లౌజ్ వేసేసుకుంటే అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో. గ్రాండ్ అంటే జరీలు ఏం లేవు, అంటే క్లాస్ లుక్లో ఉంటుంది. బాగుంది కదా కలర్ కాంబినేషన్, చాలా నీట్గా ఉందండి. ఈ సారీ కూడా 2850. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో శారీస్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.